ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా మన సంఘంలో సంఘ పెద్దగా ఉంటున్నటువంటి శ్యామన్న కుటుంబాన్ని దేవుడు తన కాపుదల్లో ఉంచి మరి ఒక 2025 సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి దినం వరకు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి అందరూ రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడిక ద్వారా దేవుడు అన్న కుటుంబంలో పిల్లల జీవితాల్లో అక్కపట్ల దేవుడు ఇంకా అనేక కార్యాలు ఈ సంవత్సరంలో కూడా జరిగించబోతున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మన ధ్యానం కొరకై సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వాక్యం. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని ఇక్కడ దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో ఈ మాట దావీదు తెలియచేసి ఉన్నాడంటే అదే 22వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. కీర్తనాకారుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళను తలంచుకొని ఏ విషయంలో దేవుడు తన జీవితంలో మేలు చేశారో, ముఖ్యంగా తనకి ఎదురైనటువంటి శత్రువుల చేతులందరిలో నుండి దావీదుని దేవుడు విడిపించినప్పుడు ఆ విడిపించిన అనుభవాన్ని తలంచుకొని ఓ కృతజ్ఞతతో ఈ గీత వాక్యాలను పాడి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుని చేత అనుభవిస్తూ వచ్చారు. మరొక వైపు ఆయన జీవితంలో శత్రువులు కూడా అంతగానే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తన జీవితంలో ఒకవైపు మేలు జరిగినా మరొక వైపు శత్రు సమూహం ఆయనకు విరోధంగా నడిపించబడుతూ ఉన్నా కూడా వారందరిలో నుండి దేవుడు విడిపించినప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఈ గీత వాక్యాన్ని పాడి ప్రభుని కీర్తిస్తూ ఉన్నాడు. అందులో మనం చదివినటువంటి ముఖ్యమైన మాట, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అనే మాట. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అంటాడు. ఎవరి సాత్వికం? దేవుని యొక్క సాత్వికం. ఆయనలో ఉంటున్నటువంటి దీన మనస్సు, ప్రభువులో ఉన్నటువంటి ఆ సాత్వికమైన మనస్సు నన్ను గొప్ప చేసును అని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినవాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉదయించారు. గత మాసములో క్రిస్మస్ ఆరాధనలు కూడా జరిపించాం. ప్రభు యొక్క పుట్టుకన గురించి ప్రభుని స్తుతిస్తూ ఎన్నో పాటలు పాడి ప్రభుని ఆరాధించాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. ఏదో కులాన్ని మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రాలేదు. చాలామందికి ఆ విషయం తెలియక యేసుక్రీస్తు ఆయన మాకు దేవుడు కాదు, పలాని వాళ్ళకే దేవుడు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని విమర్శించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడునూ లేడు అని
యేసుక్రీస్తు ఆయన తనను గురించి తాను చెప్పుకున్నటువంటి మాట, యేసుక్రీస్తు లోకంలో ఆయన జన్మించారు. ఆయన జన్మలో సాత్వికం కనబడుతుందండి. యేసుక్రీస్తు ఆయన జన్మించినప్పుడు సత్రములో స్థలము లేకపోతే ఆయనని పశువుల పాకలో పరుండబెట్టారు. అందులో మానవ జాతికి దేవుడు చూపించిన ఒక మాదిరి ఏంటంటే సాత్వికమైనటువంటి మనస్సు. యేసుక్రీస్తు వారు పుట్టుకలో సాత్వికాన్ని చూపించారు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర వారి మాటకు లోబడి విధేయత చూపి ఆ తర్వాత దేవుని యొక్క రాజ్య సువార్త, తండ్రి యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళారు. అనేక ప్రాంతాల్లో పరలోక సంబంధమైనటువంటి మర్మాలు, పరలోక సంబంధమైన విషయాలు తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆయన వెంట చాలామంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు, శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు, ప్రజలు జనసమూహము కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఆయన దగ్గర ఒక మాట అడిగారు, బోధకుడా, నీవు ఎక్కడ నివాసం చేస్తావు? నీవు ఉండే స్థలాన్ని మేము చూడాలి అన్నప్పుడు యేసయ్య అంటారు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు అని ఆయన తన నివాసాన్ని గురించి తెలియచేశారు. కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. ఒకవేళ తండ్రి దగ్గర అడిగి ఉన్నట్లయితే ఒక పెద్ద రాజునగర్ని ఇచ్చి ఉండవచ్చేమో, కానీ అయితే మానవ జాతికి ఆయన సాత్వికాన్ని కనపరచాలనే ఉద్దేశం చేత ఆయన ఈ లోకంలో నివాసము లేనివాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన మానవాళి కొరకై ప్రాణత్యాగం చేసిన సమయంలో కూడా, శిలువలో శ్రమలు అనుభవిస్తున్న సమయంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉన్నదో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కల్వారి శిలువలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండి శ్రమ అనుభవిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే అక్కడ కూడా ఆయన సాత్వికాన్ని మానవ జాతికి చూపించారు. ఒక్క చిటిక వేస్తే చాలు కోట్ల కొలది దేవదూతలు వచ్చి రక్షించే ఒక కృప, రక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కానీ అలా యేసుక్రీస్తు వారు ఏమాత్రం చేయకుండా కొట్టువారికి తన వీపును అప్పగించాడు. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, అపహాస్యం చేసి నవ్వారు. యూదుల రాజా శుభమని చెప్పి అపహాస్యం చేసి నవ్వుతూ ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండి సమస్తాన్ని సహిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే మానవ జాతికి సాత్వికాన్ని చూపించటానికే ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగే ఆయన మౌనంగా ఉండి సమస్తాన్ని సహిస్తూ కల్వారి శిలువలో ప్రాణత్యాగం చేసి మరణించి మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఒక్కసారి ఆలోచించండి, యేసుక్రీస్తు యొక్క జననం మొదలుకొని మరణము వరకు ఆయన జీవితాలలో ఎక్కువగా సాత్వికమే కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారిని సిలువకు వేసిన సమయంలో కూడా అపహాస్యం చేసి నవ్వారు. ఇప్పుడు కూడా చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆయన దేవుడైతే ఆయనను ఎందుకు సిలువకు వేయాలి? దేవుడైతే అందరినీ చంపేటట్లుగా 10 తలలు 10 కాళ్ళు రాక్షసులాగుండి చంపమని చంపేటట్లుగా ఉండాలి, కానీ ప్రాణత్యాగం చేయడం ఏంటి అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుని సంహరించటానికి కాదు కానీ రక్షించటానికే ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వర్లరా, జననం మొదలుకొని మరణం వరకు క్రీస్తులో సాత్వికం కనబడుతుంది. శిలువ మరణము ఒక అపజయం అయితే శిలువ మరణము ఓ సాత్వికముతో ముగించబడి ఉన్నది. ఆ మరణాన్ని చూచి దేవుడై ఉన్నవాడు ఎందుకు మరణించాలి అని చాలామంది చెప్పుకుంటూ ఉండవచ్చు, కానీ శిలువ మరణాన్ని అనుభవించిన తర్వాత 3వ దినమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చూడండి ఎంత సాత్వికం కలిగి లోకంలో యేసుక్రీస్తు వారు జీవించారో, మరణించారో. 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడు అగుట ద్వారా ప్రజలందరికీ కూడా నేనే దేవుడను అని రుజువుపరిచాను. లోకములో ఎంతోమంది మహానుభావులు పుట్టారు, చనిపోయారు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడంటే నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా.
పునరుత్థానుడైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకే బోధిగంతు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అని తనను తాను సవాలు చేసి బోధిగంతు నివాసులందరికీ కూడా ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ సాత్వికం ఈ రోజున దేవుని ప్రజలైన మనల్ని కూడా ఆయన గొప్ప చేసింది. కీర్తనాకారుడు అందుకే తెలియచేస్తూ ఉన్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని. దేవుని యొక్క సాత్వికం మానవ జాతిని గొప్ప చేసింది. ఏ విధంగా అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యంలో, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రాయును అని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అలాంటి సమయంలో మానవుడు దరిద్రతతో శాపాన్ని అనుభవిస్తున్న సమయంలో పాపములో నుండి శాపములో నుండి విడుదల చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన నిమిత్తమై మానవాళి నిమిత్తమై ఆయన దరిద్రుడాయును. గనుకనే మనిషి యొక్క జీవితం ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా ఆ దరిద్రతలో నుండి బయటకు వచ్చి ఆశీర్వాదకరమైన మార్గాలలో నడవటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. ఒక్కసారి వాక్యాన్ని మీరు ఆలోచించి చూడండి. దేవుని యొక్క సాత్వికం మనిషిని గొప్ప చేస్తూ వచ్చింది. దావీదు కీర్తనాకారుడు ఈ మాట తెలియచేస్తున్నాడంటే అనుభవపూర్వకంగానే ఈ మాటలు రాస్తూ ఉన్నారు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. మరి అలాంటి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే, ప్రభువా నీ సాత్వికము నన్ను గొప్ప చేసును అని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికకి చేరి వచ్చిన మీరు కూడా మీరు ఏ విధంగా గొప్ప చేయబడ్డారు, ఏ విధంగా ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డారో ఒకసారి ఆలోచించి చూడండి. ఒకవేళ అలా అడిగితే మీరు చెప్తారు, సాక్ష్యం చెప్పమని చెబితే మీరు చెప్తారు, పలానా రోజున యేసుక్రీస్తుని మేము సొంత రక్షకునిగా అంగీకరించాము, ఆ రోజు నుండి మా జీవితాలలో ఉంటున్న శాపం తొలగించబడింది. కొంతమంది చెప్తూ ఉంటారు, గతంలో నేను త్రాగుడు పోతాను, గతంలో నేను పనికిమాలని వ్యక్తిగా ఉండేవాడిని, కానీ ఈ రోజున దేవుడు తన కృపచేత రక్షించి నా బ్రతుకును బ్రతుకుగా మార్చానని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని యొక్క సాత్వికం మనిషి జీవితాన్ని గొప్ప చేస్తూ వచ్చింది. బైబిల్లో ఒక 3-4 విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుడు వారిని ఏ విధంగా గొప్ప చేస్తూ వచ్చాడు. గొప్ప చేసినప్పుడు కలిగే ప్రమాదాలు కూడా ఉంటాయి, ఒకవైపు ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ ఈ రాత్రి దేవుని చేత మీరు మీ పిల్లలు గొప్ప చేయబడదురుగాక. దేవుని యొక్క సాత్వికం దేవుని ప్రజల్ని గొప్ప చేస్తుంది. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసలెను అనే మాటలు మీరు అక్కడ చదువుతారు. అక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. సౌలు కుటుంబము ఉంది, దావీదు కుటుంబము ఉంది. ఈ 2 కుటుంబాలు గురించి బైబిల్లో రాయబడి ఉంది. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మొట్టమొదట సౌలు అభిషేకించబడ్డాడు. దేవుడు అతని ప్రారంభ దశలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడటానికి ముందుగా న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. రాజుల దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల ఏలుబడి చేస్తున్న దినాల్లో వాళ్ళు సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి, ఇదిగో సమూయేలు గారు, నీవు ఇంతవరకు మమ్మల్ని ఏలుబడి చేసింది చాలు, మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. ఆ సమయంలో సమూయేలు ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు, ప్రభువా వీరు నన్ను త్రోసిపుచ్చి రాజు కావాలని కోరుకుంటున్నారు,
మరి నేనేం చేయాలి అని అడిగితే ప్రభు అంటాడు, ఇదిగో వారు చెప్పినట్లే నువ్వు చెయ్యి. కానీ రాజుగా ఉండవలసిన వానికి ఎన్ని అధికారాలు ఉంటాయో, రాజు ఎలా ఏలుబడి చేస్తాడో, కొన్నిసార్లు అతడు ఆశీర్వాదకరంగా, మరి కొన్నిసార్లు కఠినంగా ఏలుబడి చేయవచ్చు. అయినా కూడా మీరు వాటిని తట్టుకోగలరా అని అడగమంటే ప్రభు చెప్పినట్లుగా సమూయేలు ప్రవక్త వెళ్ళి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు కోరుకున్నట్లుగానే నేను రాజుగా ఒక వ్యక్తిని అభిషేకించబోతూ ఉన్నాను. కానీ రాజుగా ఉన్న వ్యక్తి కొన్నిసార్లు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించినా మరి కొన్నిసార్లు కఠినంగా మిమ్మల్ని బాధ పెడతాడు. మీరు వాటిని సహించగలరా అని అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, మేము సహిస్తాము అని. ఆ తర్వాత ప్రేమిని వర్లరా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సౌలు అభిషేకించబడ్డాడు. అతని కుటుంబం ప్రభు చేత ఆశీర్వదించబడుతుంది. ప్రారంభ దశలో సౌలును చూచిన వాళ్ళు, వీడు మాకు రాజుగా ఉండబోతున్నాడా అని అపహాస్యం చేసి నవ్వారు కొంతమంది పనికి వాళ్ళని వ్యక్తులు. ఆ సమయంలో సౌలు ఏం చేశాడంటే, చెవిటివాడైనట్టుగా తన చెవులని అలా మూసివేసుకొని, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నాకెందుకు, ప్రభు నా పక్షమై ఉండి నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చించి ఘనపరుస్తూ వచ్చాడు కదా అని వారి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా చెవిటివాడైనట్టుగా మౌనంగా ఉండిపోయాడండి. సౌలు యొక్క సాత్వికాన్ని బట్టి ప్రారంభ దశలో అతడు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవట్లేదు. శత్రువులు కూడా యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు దేవుడు సౌలు పక్షమై ఉండి యుద్ధంలో విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా సౌలుకు దేవుడు తోడుగా ఉండి అంచెలంచెలుగా జయం అనుగ్రహిస్తూ వచ్చాడు. సౌలు యొక్క కుటుంబం ప్రారంభ దశలో ఆశీర్వాదకరంగా కొనసాగుతూ వచ్చింది. ఆయనలో ఉంటున్న సాత్వికం, ఆయనలో ఉంటున్న దైవభక్తి, ఆయనలో ఉంటున్న దేవుని యొక్క భయాన్ని గురించిన ఆత్మీయ అనుభవాలను బట్టి సౌలు కుటుంబం ఆశీర్వాదకరంగా కొనసాగుతూ వచ్చింది. ఓసారి దేవుడు చెప్తూ ఉన్నాడు సమూయేలు ప్రవక్త ద్వారా, ఇదిగో అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నావు కదా. సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో అమాలేకీయులని సంహారం చేయి, వాళ్ళకు కలిగిన దేనిని కూడా మిగల్చవద్దు అని చెప్పినప్పుడు సౌలు వెళ్ళి దేవుడు చెప్పినట్లే చేశాడు. కానీ కొన్ని క్రొవ్విన వాటిని తీసుకొచ్చి బలి అర్పించాలని ప్రక్కన ఉంచాడు. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఇదిగో అమాలేకీయులను సంహారం చేసావంటే చేశాను ప్రభువా, మరి ఏంటి ఆ క్రొవ్విన పశువుల శబ్దాలు వినబడుతున్నాయి ప్రక్కన అంటే, వాటిని దేవునికి బలి అర్పించాలని ప్రక్కన ఉంచాను అన్నాడండి. వెంటనే దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా బయలుదేరుతుంది, ఇదిగో సౌలు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు, నీ సింహాసనము నిలవదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియమైన వర్లారా, ఆ రోజు నుండి సౌలు యొక్క కుటుంబం దినదినము ఆశీర్వాదకరంగా ప్రారంభ దశలో కొనసాగుతూ వచ్చింది. తర్వాత ఆశీర్వాదాలు అవి కోల్పోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. సౌలు తర్వాత దావీదు అభిషేకించబడ్డాడు. బైబిల్ చెప్తుంది, సౌలు కుటుంబము దావీదు కుటుంబం ఉంటే సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతూ ఉంది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను, వర్ధిల్లెను. ఒక్కసారి ఆలోచించండి, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం విననందువలన. ప్రవక్త అంటాడు, ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, ఈ విషయంలో నీవు దేవుని మాట వినలేదు. నెక్స్ట్ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ దావీదు భయపడ్డాడు. సౌలు దేవుని యొక్క మాట విననందువలననే కదా అతడు పతన స్థితికి వచ్చాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాకూడదని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దశలోనే దావీదు చెప్పిన మాటలు మీరు చూడండి. దావీదు చెప్పిన మాటలు మీరు గమనించి చూడండి. అక్కడ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా.
నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దినాల్లోనే తనను తాను తగ్గించుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమిన వర్లరు, ఒక్కసారి ఆలోచించండి. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోవడం, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవుని సన్నిధిలో సాత్వికుడై దేవుని యొక్క మాట ప్రకారం నడిపించబడుతూ ఉన్నాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను ప్రభువా అని దేవుడు తనను గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను తీసుకొని వెళ్ళి సింహాసనాన్ని ఎక్కించినా కూడా తాను ఏమాత్రం గర్వపడకుండా దీనత్వం కలిగిన వాడై, ప్రభువా నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, నన్ను ఇంతగా నీవు హెచ్చించావు కదా అని దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నట్టు చేతనే వాక్యం చెప్తుంది, తమ్మును తాము తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకున్న వాళ్ళు తగ్గించబడుదురు. కాబట్టి ప్రియమైన వర్లర, సౌలు కుటుంబము దావీదు కుటుంబం, ఆ రెండు కుటుంబాల మధ్యలో దావీదు కుటుంబాన్ని దేవుడు వరదల్ల చేస్తూ వచ్చాడు. కారణం, ఆయనలో ఉంటున్న సాత్వికపు మనసును చూసి ఆయన దేవుని ఎదుట దేవుని యొక్క మాట విని ఆ విధంగా నడిపించబడటం ద్వారానే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అందుకే 5వ కీర్తన 12వ చరణంలో కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ తన స్థితిగతులన్నిటినీ మార్చిన ప్రభునామాన్ని కీర్తిస్తూ ఈ మాటలు రాస్తాడు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతుడు అని కీర్తనలో ఈ మాట చెప్పి దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఒక్కసారి ఆలోచించండి. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. దేవుని యొక్క సాత్వికం ఒక వ్యక్తిని గొప్ప చేస్తుంది. ఆనాడు దావీదు యొక్క కుటుంబం గొప్ప చేయబడటానికి గల కారణం ఏంటంటే, ఆయనలో ఉన్న దీన మనస్సు, దేవుని యొక్క మాటకు లోబడి తన జీవితంలో ఎక్కడా కుడి ఎడమలకు తిరగకుండా దేవుడు చెప్పినట్లుగానే తను నడిపించబడుతూ ఉన్నాడు. గనుకనే ఆయనలో ఉన్న నీతిని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అంటే పైన పర్సనాలిటీని చూసి దేవుడు ఆశీర్వదించాడండి. నీతిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే లోకోక్తి ఒక మాట చెప్తూ ఉంటారు, నీతి లేనివాడు కోతి కంటే పాడు అంటారు. కొద్ది రోజులు బ్రతికైనా నీతిగా బ్రతకాలరా అంటారు చూడండి. అలాగే నీతిని బట్టి ఆనాడు దావీదు యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది. అట్టి నీతి దేవుని ప్రజలైన మీరు కలిగి ఉండటం చేత నా దేవుడు మిమ్మల్ని, మీ సంతతిని సదాకాలం ఆశీర్వదించుదురుగాక. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే అని దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు మీరు మీ తదనంతరం మీ పిల్లలు పొందుకునేటట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ వరకే ఉండవు. మీరు పొందిన ఆశీర్వాదాలు మీ సంతతికి కూడా ప్రభు అనుగ్రహిస్తారు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక వాగ్దానంతో కూడిన మాట వ్రాయబడి ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. ఒక్కసారి యేసుక్రీస్తుని మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి ముచ్చట బాప్తిసం తీసుకొని దైవభక్తి కలిగి దేవుని మందిరానికి వస్తూ నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నారనుకోండి, ఆ నీతిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. నీతిని బట్టి మీ సంతతిని కూడా సదాకాలం ఆశీర్వదించుదురుగాక. దేవుని యొక్క కృప అది శాశ్వతమైన కృప. గనుకనే ఆనాడు దావీదు ఆయనలో ఉన్న సాత్వికం, ప్రభువులో ఉంటున్న సాత్వికం దావీదు కలిగి ఉండటం చేత దావీదు యొక్క సాత్వికాన్ని బట్టి దేవుడు గొప్ప చేస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి మంచి ముదిమిలో మృతి చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదు. ఇంకొక మాట మీకు తెలియచేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వాక్యాలు మీరు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వాక్యములు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయును. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అక్కడ ఇస్సాకు
గురించి బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇస్సాకు గెరార్ అనే దేశానికి వెళ్ళాడు. దేవుడు ముందుగా చెప్తూ ఉన్నాడు, ఆ అధ్యాయం ప్రారంభం నుండి మీరు తర్వాత చదువుకోనండి. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదాలు తన కుమారుడైన ఇస్సాకు, ఆ ఆశీర్వాదాలు ఇస్సాకు కుమారుడైన యాకోబు పొందుకోవాలనే ఉద్దేశం చేత దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మునుపు మీతో చెప్పినట్లుగా ఒక్కసారి మీరు క్రీస్తు యొక్క మార్గంలో నడిపించబడుతూ నీతి కలిగి నడిపించబడుతూ ఉన్నప్పుడు మీరు జీవించే ఆ నీతిని బట్టి, యథార్థతను బట్టి నా దేవుడు మిమ్మల్ని బట్టి మీ సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. బైబిల్ చెప్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అబ్రహాము నీతిమంతుడు. ఆ నీతిని బట్టి ఆయన సంతతి అయినటువంటి ఇస్సాకు కూడా ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటూ ఉన్నాడు. బైబిల్లో అధ్యాయంలో మీరు గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇస్సాకు, నీ పితరుడైన అబ్రహాముని ఆశీర్వదించినట్లు నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట ప్రకారం నడిపించబడుతూ వచ్చాడు కనుక నీవు కూడా నేను చెప్పినట్లుగా గెరార్ అనే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రేమిని వర్లారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయి అంటే, నేను చెన్నై ప్రాంతంలో ఉన్నా, ఇక్కడికి రాకముందు ఈ ప్రాంతానికి ఈ ఆంధ్ర నుండి కొంతమంది మన విశ్వాసులు చెన్నైకి వచ్చేవాళ్ళు. వాళ్ళు అంటారు, మేము ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చక్కటి ఉపాధి, చేతి పనులు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, ఇల్లు కట్టుకున్నాం, క్షేమంగా ఉన్నాము అంటారు. ప్రేమిన వర్లారా, బైబిల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళ స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆశీర్వదించబడ్డారు. అయితే స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాతే ఆశీర్వదించబడ్డారు. అలాగే కొందరి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, స్వంత ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నారు. అలాగే బైబిల్లో మీరు గమనించినట్లయితే అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారము మెసొపొతేమియా అనే కల్దీయుల దేశాన్ని వదిలిపెట్టి కనాన్ దేశానికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంని అన్ని విషయాలలో ఆశీర్వదించను. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు కూడా అట్టి ఆశీర్వాదాలు పొందాలని కోరుకున్నవాడై దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీ పితరుని ఆశీర్వదించినట్లుగా నీవు కూడా ఆశీర్వదించబడాలి అంటే గెరారు అనే ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక చోట గుడారం వేసుకున్నాడు. తాను, తన భార్య, పిల్లలు ఉన్నారు. ముందున్న పొలంలో విత్తనం వేశాడండి. బైబిల్లో వ్రాయబడి ఉంది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై పొలంలో విత్తనం వేస్తే ఆ విత్తనము నూరంతలుగా ఫలించెను. హల్లెలూయా. క్రమక్రమముగా అతడు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. కానీ ఆ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అంచెలంచెలుగా ఆ అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రక్కనున్న కొంతమంది ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఈయన మీద అసూయపడ్డారు. ఎక్కడి నుంచో మా ప్రాంతానికి వచ్చాడు, ఇక్కడ ఆశీర్వదించబడుతూ ఉన్నాడే, ఈయనకు విరోధంగా ఏదైనా కీడు చేయాలి అని చెప్పి ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు. వాళ్ళ నాన్న త్రవ్వించినటువంటి బావులు కూడా ఉన్నాయి, అందులో నుండి నీళ్లు చేది పొలానికి పెడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ ఫిలిష్తీయులు అసూయత ఏం చేశారంటే, ప్రేమిన వర్లారా, వాళ్ళ నాన్న త్రవ్వించినటువంటి బావులన్నింటిలో కూడా రాళ్ళు, మన్ను వేసి పూర్తి చేశారు. ఇస్సాకు ఉదయాన్నే వెళ్ళి పొలానికి నీళ్లు పెడదామని బావిలో చూస్తే బావిలో నీళ్లు లేవు, కానీ రాళ్ళు, మన్ను ఉండిపోయింది. ఆ సమయంలో ఇస్సాకు ఏం చేశాడంటే 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతించాడు. ప్రభువా, ఎవరైతే ఈ కీడు చేశారో వారిని నీవు ఆశీర్వదించు అన్నాడండి. మనం అంటామా? అలా అనకుండా శత్రువులని ప్రభువు నువ్వే చూసుకో, నీ వారిని ఆశీర్వదించు అని చెప్పి మౌనంగా ఉండి ప్రక్కన బావిని తవ్వితే అక్కడ జలలు గల నీటి ఊట ఒబికిందండి. హల్లెలూయా. ఆ సంవత్సరం చక్కగా పంటలు పండించుకున్నాడు. మరుసటి సంవత్సరం యథావిధిగా శత్రువులు ఏం చేశారంటే మరలా ప్రక్కన త్రవ్వినటువంటి ఆ బావిల్లో కూడా రాళ్ళు, మన్ను వేసి పోటు చేశారు. 2వ సంవత్సరం కూడా అలా కీడు చేసినప్పుడు మరలా 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతించాడు. ప్రభు, ఎవరైతే ఈ కీడు చేశారో వారిని నీవు ఆశీర్వదించు అన్నాడు. మరలా ప్రక్కన బావి తవ్వితే అక్కడ కూడా జలలు గల నీటి ఊట ఉబికింది. 3వసారి ఏ ఒక్కరూ కూడా గొడవకు రాలేదు, కానీ వాళ్ళలో ఒక భయం పుట్టుకున్నది. ఏం భయం? ఈ ఇస్సాకుకు విరోధంగా ఇంత కీడు చేసినా కూడా ఆ కీడు వీడికి తగలట్లేదే,
నష్టాలు కలుగజేసినా, ఇబ్బందులు పెట్టినా, ఆ బావి మాదే అని విరోధంగా మాట్లాడినా కూడా ఏ మాట మాట్లాడకుండా, జగడమాడకుండా మౌనంగా ఉంటున్నాడు కదా, ఏదో ఒక రోజున వచ్చేసి మమ్మల్ని ఏమైనా చేస్తాడేమని భయం పుట్టుకొని శత్రువులందరూ వెళ్ళిపోయి ఇస్సాకు దగ్గర ఒక మాట అంటున్నారు, ఇదిగో ఇస్సాకు, నీకు విరోధంగా ఇంత కీడు చేసినా కూడా నీకు కీడు తగలట్లేదు అంటే నిజముగా నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడువు. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడువు అని శత్రువులు వాళ్ళ నోట ఒప్పుకున్నారండి. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరంటే శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. శత్రువులు ఏమాత్రం కీడు చేయని పరిస్థితుల్లో వాళ్ళలో భయం పుట్టుకున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇస్సాకు సంవత్సరం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లోనే అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రోజుల్లో ఒకళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకొకళ్ళకి అసూయ, ఒకళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకొకళ్ళకి కడుపు మంట. ఏమంట? కడుపు మంట. కానీ ప్రియమైన వాళ్ళారా, అసూయతో ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు క్షేమంగా ఉండరు అని వాక్యం చెప్తోంది. బైబిల్ గ్రంథంలో మీరు గమనించి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని వ్రాయబడి ఉంది. ఫిలిష్తీయులు ఇస్సాకుకు విరోధంగా అసూయ కలిగి ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని. ఒకసారి ఇలాగే ఒక ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఒక కుటుంబంలో ఇంకో కుటుంబాన్ని గురించి అసూయ. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉంటున్న యవనస్తుడు ఒలింపిక్లో వెళ్ళి ఓ గోల్డ్ మెడలు, బహుమతులన్నీ సంపాదించుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఊరి వెలుపల ఓ స్టాచ్యూ నిర్మించారు. ఇప్పుడు బయట ఉంది కదండి స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ. అలా ఆ వ్యక్తి యొక్క బొమ్మ నిలవబెట్టారు. ఆ ఊర్లో ఉండే ఇంకో కుటుంబానికి అసూయ, వాడి బొమ్మను ఎందుకు నిలవబెట్టాలి, ఎప్పటికైనా అది కూల్చేసేయాలని చెప్పి ఇంకొకడు ఏం చేశాడంటే రాత్రుల్లో వెళ్ళిపోయి ఆ స్టాచ్యూ కాల్ దగ్గర అలా చెక్కుతూ వచ్చాడు పడేయాలి అని. చివరికి చెక్కుతూ రాగా ఆ స్టాచ్యూ అతని మీదే పడి అతడి చచ్చాడు. చూడండి, అసూయతో. అందుకే అసూయ వలన బుద్ధిహీనులు చచ్చెదరు అని రాయబడి ఉంది. ఫిలిష్తీయులు ఎంతో విరోధంగా ఇస్సాకుకు విరోధంగా కీడు చేయాలనుకున్నా కూడా ఇస్సాకు మాత్రం క్రమముగా అభివృద్ధి చెందుతూనే వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికలో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుదురుగాక. మిమ్మల్ని బట్టి మీ సంతతిని దేవుడు ఆశీర్వదించుదురుగాక. మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు కొంతమంది అసూయతో ఉండవచ్చు, కానీ వాక్యం చెప్తుంది నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒక్కసారి యేసుక్రీస్తును మీరు సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు అసూయ చేత ఎంతోమంది ఎంత కీడు చేయాలనుకున్నా ఆ కీడు మీ మీదికి రాకుండా దేవుడు కాపాడుదురుగాక. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని శపించటానికి బిలాము అనే ప్రవక్తకు ఒక రాజు డబ్బులు ఇచ్చాడు. ఇదిగో నీవు వెళ్ళి కొండ క్రింద గుడారాలు వేసుకొని ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని నీవు శపించు. బిలాము, నువ్వు ఒక ప్రవక్తవి కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఏ మాట అయితే శాసిస్తావో అది అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బు తీసుకొని వాళ్ళని శపించమని చెబితే ఈ బిలాము వెళ్ళిపోయి ఆ కొండ మీద నిలిచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శపింపబడుదురుగాక అనటానికి బదులుగా ఆశీర్వదించబడుదురుగాక అన్నాడండి. రాజుగారు అడుగుతున్నాడు, అయ్యా నీకు డబ్బులు ఇచ్చింది ఎందుకు? శపించమని కదా, మరి నీవు ఆశీర్వదించావు ఏంటి అని అడిగితే ఆ బిలాం ప్రవక్త అన్నాడు, సాక్షాత్తు పరలోకము నుండి దేవుడే వారిని ఆశీర్వదించినప్పుడు శపించటానికి నేను ఎవరు? హల్లెలూయా. నేనెవరు శపించటానికి అని ఆ ప్రవక్త నోరు మోసాడండి. కాబట్టి రాత్రి ఈ ప్రార్థనకు చేరి వచ్చిన మీరు, మీ సంతతి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. మీ సంతతి వాళ్ళు కూడా మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, నీ సాత్వికము నన్ను
గొప్ప చేయును, గొప్ప చేయును. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుటను బహుగా ఘనపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను అని సొలొమోను గురించి వ్రాయబడి ఉంది. సొలొమోన్ని దేవుడు గొప్ప చేశాడు. ప్రేమిన వర్లరా, దావీదు కుమారుడైన సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆయన గురించి వ్రాయబడిన మాట, అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను. ఒకసారి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆ సమయంలో ఇక వెండి, బంగారు, దేవదారు మ్రాణులు, సకల వస్తువులన్నీ కూడా సమకూర్చి పెట్టుకున్నాడు. దేవుడు రాత్రుల్లో మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు, నీవు దేవుని మందిరాన్ని కట్టకూడదు. మరి ఎవరు కడతారు ప్రభువా? నేను మందిరాన్ని కట్టాలి అని సమస్తాన్ని సమకూర్చి పెట్టుకున్నాను. ప్రజలు కూడా మనపూర్వకంగా వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, మరి ఎవరు కడతారు మందిరాన్ని అంటే, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు, అతని ద్వారా మందిరం ప్రతిష్ఠింపబడుతుంది అని దేవుడు మాట్లాడాడు. ఆ సమయంలో ఆ అధ్యాయంలో మీరు పై వాక్యాలను మీరు గమనించి చూడండి. 19వ వాక్యంలో తన కుమారుడైన సొలొమోను కొరకు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, నా కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టబోతున్నాడు కదా, అతనికి ఒక నిర్దోషమైన హృదయాన్ని దయచేయండి. అతడు చిన్న వయసు నుండి నేను చెప్పిన మాట ప్రకారము, బోధ ప్రకారం నడిపించబడుతున్నాడు కాబట్టి అతడు ఇప్పుడు ఒక గొప్ప మందిరాన్ని కట్టబోతున్నాడు అంటే అతనికి ఒక నిర్దోషమైన హృదయం కావాలని సొలొమోను కొరకు తన తండ్రి అయిన దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. ప్రతిష్ఠ రోజు వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ దేవాలయంలో నిండెను. యాజకులు కూడా ప్రవేశించలేనంత మహిమ ఆ ఆలయంలో నిండి ఉన్నదండి. సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని చూడటానికి ఆయా ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఓసారి సొలొమోను చిన్న వయసులో ఓ రాత్రి కలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నీకేం కావాలి కోరుకుంటే సొలొమోను అడిగాడు, నేను చిన్న వయసులో రాజుగా అభిషేకించబడ్డాను కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని, వీళ్ళకి న్యాయ విచారణ చేయడానికి నాకు జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని దయచేయండి అని అడిగాడు. మనమైతే మామూలుగా ఏం అడుగుతామండి, అయ్యా ఒక 10 ఎకరాల పొలం ఇవ్వండి అయ్యా అని అంటే మేము, ఓ 10 లక్షల డబ్బు కావాలని అడుగుతామేమో. కానీ సొలొమోను భౌతికమైనటువంటి వసతులు, భౌతికమైన డబ్బులు, లేకపోతే శత్రువుల ప్రాణాన్ని కోరుకోకుండా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అన్నాడు. ఆ సంగతి దేవునికి ఇష్టమయ్యి వాక్యం చెప్తుంది, జ్ఞానంతో పాటు సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఘనత, ప్రభావము కూడా సొలొమోనుకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించను. హల్లెలూయా. సొలొమోనులో ఉన్నటువంటి జ్ఞానము ఎంతటి జ్ఞానం అంటే, ఆ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి సొలొమోనుకు మించిన వాడు ఎవడు కూడా లేడు. అంతటి జ్ఞానాన్ని ప్రభు యొద్ద పొందుకున్నాడు. కారణం ఏంటంటే, ప్రేమిన వర్లరా, తన తండ్రి అయినటువంటి దావీదు తన కుమారుడైన సొలొమోన్ని చిన్న వయసు నుండి దైవభక్తిలో పెంచుతూ ఉన్నాడు. దేవుని గురించినటువంటి జ్ఞానం, దైవభక్తిని గురించినటువంటి జ్ఞానాన్ని బోధించుతూ ఉండగా సొలొమోను చిన్న వయసు నుండి దైవ జ్ఞానంలో ఎదిగి పెంచబడుతూ ఉన్నాడు. పెద్దవాడు అవుతూ ఉండే కొలది దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా అతని వెంట వచ్చాయి. దేవుని యొక్క మందిరాన్ని కూడా కట్టగలిగే ఒక గొప్ప శ్రేష్టతని సొలొమోను అనుభవించాడు. అందుకే సొలొమోను గురించి రాయబడి ఉంది, అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను. సొలొమోను గొప్ప చేయబడటానికి, గణపరచబడటానికి తండ్రి యొక్క పెంపకమే చాలా గొప్పదండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వాక్యాలను మీరు గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వాక్యము నుండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు
నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని వాక్యం చెప్తుంది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలు తమ తల్లిదండ్రికి విధేయత చూపాలి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సొలొమోన్ తన తండ్రి యొక్క నడిపింపులో పెంపకంలో పెంచబడుతూ వచ్చాడు కనుకనే ఓ ఘనతని ప్రభావాన్ని అనుభవించాడు. ఈరోజున దేవుని ప్రజలైన మీరు కూడా మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా ఆశీర్వాదకరం ఉండటానికి వాళ్ళని చిన్న వయసు నుండి దైవ భక్తులు మీరు పెంచుదురుగాక. మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు. చిన్న వయసులో ఇప్పుడు పుట్టేటువంటి పిల్లలు చాలా అప్డేటెడ్. మీ యొక్క మాటలు ప్రతి చర్యలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మీరు మంచి మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా మంచి మాటలు మాట్లాడతారు. మీరు బూతులు మాట్లాడారనుకో, వాళ్ళు కూడా ఇంకా 4 బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వారి ఎదుట మీ ప్రవర్తన, మీ నోటి మాటలన్నీ కూడా పవిత్రముగా ఉండునుగాక. సొలొమోన్ తన తండ్రి దగ్గర నేర్పించబడ్డ ఓ మంచి గుణలక్షణాలను బట్టి అతడు గొప్ప చేయబడుతూ వచ్చాడు. వాక్యం కూడా చెప్తుంది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలు తల్లిదండ్రుల యొక్క నడిపింపబడుతూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఉదాహరణకు మీకు చెప్తాను. ఆ మధ్య ఒక ఇంట్లో 2 ముసలి వాళ్ళు ఉండేవాళ్ళట. వాళ్ళని ఒక పాత ఇంట్లో గ్యారేజ్లో పడేసి సిల్వర్ ప్లేట్లో భోజనాలు పెట్టేవాళ్ళట, వాళ్ళ కొడుకు కోడలు. తర్వాత 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. వాళ్ళలో ఒకడు చూస్తూ ఉన్నాడు రోజు, మా అమ్మ నాన్న మా అవ్వ తాతకి సిల్వర్ ప్లేట్లో భోజనం పెడుతున్నారు కదా, ఓహో అంటే మా అమ్మ నాన్న కూడా ముసలి వాళ్ళు అయితే వీళ్ళకు కూడా అదే ప్లేట్లో అన్నం పెట్టాలనేమో అని ఆ బుడ్డోడు ఏం చేశాడు తెలుసునా, చిన్న వయసు నుండి వాళ్ళ నాన్న చాక్లెట్ కొనుక్కోమని రూపాయి ఇస్తే అవన్నీ పోగు చేసి ఒకరోజు సంతకి వెళ్ళి వాడు 2 సిల్వర్ ప్లేట్లు కొన్నాడట. వాళ్ళ నాన్న వచ్చి అడిగాడట, ఒరే ఎవరికి ఈ ప్లేట్లు అంటే, నీకు ఒకటి మమ్మీకి ఒకటి అన్నాడంట. ప్రేమ వర్లర్, ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఈ రోజున ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారిని మీరు దైవ మార్గంలో పెంచుదురుగాక. అప్పుడే వాళ్ళు సొలొమోను వలె గనులుగా ఎంచబడుదురుగాక. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. గమనించండి, అక్కడ సౌలు ఓసారి తన దాసుని తీసుకుని వెళ్ళి తన తండ్రి కీషు అనే భాగ్యవంతుడు ఉన్నాడు, ఆయనకి గాడిదలు అంటే చాలా ప్రాణం. ఓసారి ఇంటి ముందు కట్టేసినటువంటి గాడిదలన్నీ తప్పిపోయాయి. ఉదయాన్నే లేచి చూస్తే అమ్మో నా గాడిదలు పోయాయో అని ఏడుస్తూ ఉన్నాడు. కీషు అనే భాగ్యవంతుడు, ఈజ్ ఏ రిచ్ పర్సన్, భాగ్యవంతుడు, డబ్బు కలిగిన వాడు, గాడిదలు పోయాయో అని ఏడ్చాడు. వెంటనే వాళ్ళ కుమారుడు సౌలు, ఆ తర్వాత తన ఇంటి దాసుడు ఇద్దరు వెళ్ళి, నానా మీరు బాధపడవద్దు, ఆ గాడిదలు ఎక్కడున్నాయో తప్పిపోయాయి కదా, మేము వెతికి తీసుకొస్తామని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రేమిన వర్లారు, ఒకసారి ఆలోచించండి. కీషు అనే భాగ్యవంతుడు బాధపడుతూ ఉన్నాడు గాడిదల కొరకు, హీనమైన వాటి కొరకు ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆమెది ఒక ఇంటికి వెళ్ళాను విజిటింగ్కి. వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తూ కూర్చున్నారండి, బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా చచ్చిపోయారా అని అంటే, అవునన్నా మా టామీ చచ్చిపోయింది అన్నారు. టామీనా, చిన్న కూతురా పెద్ద కూతురా అంటే, లేదన్నా బొచ్చుకోక చచ్చిపోయేదన్నా అంటారు వాళ్ళు. మరి హీనమైన వాటి కొరకు ఏడ్చి ఇంకో బొచ్చుకోక కొనొచ్చు కదా డబ్బులు ఇచ్చి అంటా నేను. కీషు అనే భాగ్యవంతుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు గాడిదలు పోయాయి అని. కానీ సౌలు అతని యొక్క దాసుడు మేము వెళ్ళి వెతికి తీసుకొస్తామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. ప్రేమిని వర్లారా, 1 రోజు అయింది, 2 రోజులు అయ్యాయి. 3వ రోజు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ తనతో ఉన్న దాసుడు అంటాడు, ఇదిగో గాడిదల కొరకు మనం వెతుక్కొని వెళ్తున్నాం కదా,
ఇదిగో పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర అడుగుదాం గాడిదలు ఎక్కడ పోయాయి అని. తర్వాత దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరెందుకు గాడిదల కొరకు వెతుక్కొని వచ్చారు, అవి ఎప్పుడో మరలా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. కానీ ప్రేమను వర్లరా, ఇక్కడ ఒక మాటను మీరు గమనించండి. ఇదిగో పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. ఎవరి గురించి రాయబడి ఉంది? సమూయేలు ప్రవక్త గురించి రాయబడిన మాట. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. మరి ఈ సమూయేలు ఎవరు అని బైబిల్లో మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో సమూయేలు హన్నా అనే ఆ స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు. హన్నా దేవుని మందిరంలో ఆమె దైవభక్తి కలిగి పెంచబడుతున్న ఒక స్త్రీ. ఆమెకి సంతానం లేకపోగా ఆమె బాధపడుతూ ఉంది, కుమిలిపోతుంది, నిందలు అవమానాలు అనుభవిస్తూ కొనసాగుతూ ఉండగా యెరూషలేములో దేవుని మందిరంలో చేసినటువంటి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెకి చక్కటి కుమారుడైన సమూయేలుని ఇచ్చారు. సమూయేలు పాలు విడిచిన తర్వాత వాళ్ళమ్మ అతన్ని తీసుకొచ్చి దేవుని ఆలయంలో దేవుని సేవ కొరకు అప్పగించేసిందండి. ప్రేమిన వర్లరా, ఆ తర్వాత మరలా ఆమెకి 5 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ నడిపించబడుతూ వచ్చాడు. ఈ మాటను బట్టి దేవుడు పిల్లల్ని ఎందుకు అనుగ్రహిస్తాడంటే, గొప్ప చేయటానికి దేవుడు సంతానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గనులుగా ఉండటానికి దేవుడు పిల్లల్ని ఇస్తాడు. మీరు అనుకోవచ్చు, కొందరేమో పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, పిల్లలు లేరు అంటారా. పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలతో మేము ఆగలేకపోతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రేమర్ వల్ల ఏ విషయంలో కూడా బాధపడిన అవసరం లేదు. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళని దేవుడు గనులుగా చేయబోతున్నాడు. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హన్నా ఆమె దేవుని మందిరంలో పిల్లల్ని పెంచుతూ ఉంది. కుమారుడైన సమూయేలుని పెంచాడు. వాడు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి ప్రవక్తగా గనుడుగా ఎంచబడ్డాడు. ఏ మాట అయితే శాసిస్తున్నాడు, చెప్తున్నాడో ఆ మాట నెరవేర్చబడుతూ ఉన్నది. కాబట్టి ఈ కృతజ్ఞత కోడికలో ప్రేమిర్ వర్లరా, దేవుడు నిన్ను గణపరచునుగాక, నీకు ఇచ్చిన పిల్లల్ని నా దేవుడు గణపరచునుగాక. పిల్లల్ని దేవుడు గనులుగా ఉండటానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో హన్నా దేవుని మందిరానికి వచ్చి అక్కడ కన్యలతో ప్రార్థన చేస్తూ ఉంది. సంతానం లేని పరిస్థితుల్లో దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమె దేవుని మందిరములో సైన్యములకు అధిపతి యెహోవా, నా మొరను విని దయచేసి ఒక్క మగబిడ్డని నీవు నాకు దయచేయండి, వారిని నీకు నాజీరుగా అప్పగిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నదండి. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మరుసటి సంవత్సరంలోనే దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ఆ చిన్నవాడిని తీసుకొచ్చి పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో నాజరుగా అప్పగించేసింది. ఆ రోజు నుండి దేవుని మందిరావరణంలో సమూయేలు పెరుగుతూ గొప్పవాడాయెను. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు, వారు గొప్పవారు అవుతారు అని విశ్వాసంతో మరి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారిని నిశ్చయముగా గొప్ప చేస్తాడు. అటు విశ్వాసంతో వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. వాళ్ళ నిమిత్తం మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంతగా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఎదుగుతారు. విలాప వాక్యాలు వ్రాయబడి ఉంది, రేయి మొదటి జామున మీరు లేచి మీ పిల్లల ప్రాణరక్షణ కొరకై వాళ్ళ క్షేమాన్ని కోరి నీవు మొరపెట్టాలి అని వ్రాయబడి ఉన్నది. వారు క్షేమంగా గనులుగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మీ ప్రార్థన ఖచ్చితంగా ఎంతైనా అవసరమండి. ఆనాడు హన్నా దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి సమూయేలు దేవుని మందిరావరణంలో ఎదుగుతూ వచ్చాడు. ఈ కోడిక ఏర్పాటు చేస్తున్న శామన్న కుటుంబంలో కూడా ఇమానుయేలు ఉన్నాడు, పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాడు, డానీ ఉన్నాడు. ప్రభు ఇద్దరు కూడా కుటుంబాన్ని దేవుడు మందిరావరణంలో చిన్న వయసు నుండి వాళ్ళు ఎదగటానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. నిశ్చయముగా శామన్నకి అక్కకి ఇచ్చినటువంటి 2 కుమారులను దేవుడు ఘనపరిచి ఆశీర్వదించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికలో నీ సాత్వికము నన్ను గొప్ప చేయును,
2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి